హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చై వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేసినందువల్ల ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుందన్నమాట. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ. సో ఇక్కడైతే ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంట్లో కొంచెం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అంటే తిరుపతి వెళ్తున్నాం కాబట్టి ఇల్లు అయితే మంచిగా క్లీన్ అయితే చేసుకోవాలి. అంటే బ్లాంకెట్స్ అవంతా ఉతికేసుకొని ఇంకా బూజు అవంతా నీట్గా చేసేసుకొని సామాన్ కూడా సర్దుకొని వెళ్ళాలి కదా. అంటే ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాతే టెంపుల్కి వెళ్తాను కదా. అది అందులో కూడా పెద్ద తిరుపతి కాబట్టి కొంచెం నియమాలు గట్టిగా ఉంటాయి కాబట్టి నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఇవి నిన్నే తీసాను. అంటే నిన్న నైట్ కొంచెం వాటర్ రాకపోవడం వల్ల ఈరోజు ఉతకాల్సి వచ్చిందనమాట. ఆ బెడ్కి కొంచెం అంటే మొన్న మధ్య దాకా ఊరి దగ్గర ఉండొచ్చింది. మరి అక్కడ వల్ల మరి ఇక్కడ తొక్కడం వల్ల లోపల పొరుపుకి సన్న ఇసుక అయితే వచ్చిందనమాట. అంటే మొన్న జిప్ లాక్ కవర్ కూడా తీసి ఉతికేసాను అనమాట. అంటే చాలా రోజులైంది తీసి అని చెప్పేసి అది కూడా ఉతికేసాను. చాలా అంటే చాలా డస్ట్ వచ్చింది. డస్ట్ అంతా ఇదిలిచ్చి తుడిచి ఇంకా బెడ్ కవర్ కూడా ఉతికేసి ఇంకా బెడ్షీట్లు పిల్లో కవర్స్ మంచిగా కంఫర్ట్ వేసి ఉతికేసాను అనమాట. ఉతికేసి ఇంకా ఇవైతే ఆరిపోయినాయి అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కడొక్కడ సర్దేసుకోవాలి కాబట్టి ఈ బెడ్కి కూడా జిప్లో కవర్ వేసేస్తున్నా. నా తిప్పలు కూడా మామూలుగా లేవు. అవేమో లేకపోవట్లేదు. కానీ ఇంక ఇంట్లో మా ఆయన లేడు. ఉండింటే కొంచెం హెల్ప్ చేసేవాడేమో, డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా అందుకని చెప్పేసి నేను 4 పక్కలు తిరుగుతా ఆ పని చేసుకుంటా ఉన్నాను అనమాట. కొంచెం వీడియో సరిగా ఇక్కడ కనిపించట్లేదు. అంటే కెమెరా సెట్ చేసుకున్నాను కానీ మంచిగా సెట్ చేసుకోలేం. అయినా బాగానే కనపడుతుంది. ఇంకా జిప్లాక్ కవర్ వేసేసి బెడ్షీట్ కూడా వేసి ఇంకా పిల్లో కవర్స్ వేసుకొని నీట్గా బెడ్ అయితే సర్దుకున్నాం. ఇంకా సర్దుకుంటే ప్రశాంతంగా ఉంది. బెడ్ పైన మీకు టిప్ చెప్పనా? బెడ్షీట్ కదలకుండా ఉండాలంటే 4 మూలలు అలా నాటేసుకున్నామంటే, అంటే ముడేసుకున్నామంటే అస్సలు కదలకుండా ఉండేది. అంటే పిల్లలు దిగేటప్పుడు జారుతుండిద్ది కదా కొన్ని బెడ్షీట్లు అయితే. ఇవంటే కాటన్ కాబట్టి సరిపోయింది. వేరే అయితే జారుతూ ఉంటాయి కాబట్టి ఇలా నాటేసుకుంటే ఏంటంటే ఇంకా బెడ్షీట్ అనేది ఇంకా అసలు కదలదనమాట ఇటు కూడా. ఇంకేం చేస్తున్నారు, ఏంటి సంగతులు? మాకైతే ఇవే నడుస్తున్నాయి. ఇంకా స్టిచ్చింగ్ అవి చేసుకుంటున్నాను అనమాట ఇంట్లోనే. అంటే నా బ్లౌజులు నేనే కుట్టుకుంటాను. చీరలు అంటే కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాను. కొంచెం అంటే ఎక్కువ మోడల్స్ కుట్టలేను కానీ మామూలు నార్మల్ బ్లౌజులు అయితే కుట్టుకుంటాను. ఇంకా డ్రెస్సులు కూడా కొన్ని పైకుట్లు ఉంటే అవి వేసుకున్నాను అనమాట. అక్కడ అంటే వెళ్ళడానికి కావాల్సిన బట్టలు అవన్నీ నీట్గా. ఇంకా ప్యాకింగ్ అయితే రేపు చేయాలన్నమాట. అంటే మేము ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. మా అమ్మ, మేము 4 అక్క చెల్లెళ్ళము, ఇంకా మా మావయ్యలు కూడా ఉన్నారు. అందరం కలిసి అయితే ఫ్యామిలీ ట్రిప్ అయితే ప్లాన్ చేసాం అనమాట. సో ఇక్కడైతే నేను మొన్న ఆన్లైన్లో ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టాను. అంటే బాగానే ఉంది కానీ నాకు ఆ వర్క్ దగ్గర కొంచెం అంత అనిపించలా. రిటర్న్ పెడదాం అనుకున్నాను కానీ ఇంకా డైలీ యూజ్కి పనికి వస్తుందిలే, మళ్ళీ రిటర్న్ పెట్టడం 300కి ఏమొస్తుంది చెప్పండి. 3 పీస్ సెట్. అందులో కూడా ప్యాంటు చున్నీ బాగుంది కానీ ఆ వర్క్ ఒక్కటే కొంచెం దెబ్బేసింది అనమాట. క్లాత్ కూడా బాగుందనమాట చూడడానికి కూడా. అంటే మంచి మంచి మోడల్స్ వస్తున్నాయి కదా. ఇలాంటివి చాలా ఓల్డ్ అయిపోయినాయేమో, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయో మరి తెలీదు. దుప్పటా కూడా చాలా లెంతీగా వచ్చింది. బాగుందన్నమాట. 2 సైడ్స్ వేసుకోవచ్చు లేదా ఫోల్డింగ్ చేసుకుని 1 సైడ్ అయినా వేసుకోవచ్చు. చాలా లెంత్ వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే బాగానే ఉంది. కంఫర్ట్గా ఉండిద్దని నేనైతే తీసుకున్నా. రేపు జర్నీకి పనికి వచ్చిందని చెప్పేసి. సో ఇక్కడైతే కుకింగ్ స్టార్ట్ చేసాం అనమాట. మొన్న సండే రోజు చికెన్ తీసుకురాలేదు కదా. అందుకని చెప్పేసి కొంచెం మనం వారంలో చికెన్ తినకపోతే మనకి మెంటల్ వచ్చింది అనమాట. మెంటల్ అంటానేం కాదు కానీ ఎందుకో తినని ఫీలింగ్ వచ్చింది. అయ్యో చికెన్ తినలేదు ఏంది అనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ సండే కూడా ఉండం కాబట్టి ఇంక ఈరోజు చికెన్ తెమ్మని చెప్తే తీసుకొచ్చారు మా వారు. ఇంక ఇక్కడైతే ప్రిపరేషన్ స్టార్ట్ అయినాయి అనమాట. అంటే ఈవినింగే తీసుకొచ్చారు, మధ్యాహ్నం తీసుకురాలేదు. మధ్యాహ్నం పొటాటో కర్రీ అయితే చేశాను పిల్లవాడికి. మేమైతే తినేసాం అనమాట. ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ చేస్తున్నా. అందులోకి టమాటా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నా. పచ్చిమిరకాయలు లేవని చెప్పేసి పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా ఏమీ లేవు. అయినా ఇంకా ఈరోజు ఏముంటే సండే అయితే దొరుకుతాయి కానీ కొత్తిమీర, పుదీనా.
ఇంక ఇవాళ ఫ్రైడే అయినా కానీ ఇంతకుముందు అయితే తినం కానీ ఇంక ఇప్పుడు ఫ్రైడే తినేస్తున్నాము. ఎందుకంటే సాటర్డే తినట్లేదు. సాటర్డే అయితే మానేసాం అనమాట ఈ మధ్య. ఇంకా మా వారు అయితే తినేస్తారులే కానీ నేనైతే మానేశాను సాటర్డే. అందుకని చెప్పేసి ఈరోజు ఫ్రైడే తీసుకొస్తే అంటే ఎక్కువ తీసుకురాలేదు, ఒక హాఫ్ కేజీ అయితే త్వరగా అయిపోయిందని చెప్పేసి హాఫ్ కేజీ తీసుకురమ్మన్నాను. రేపు మార్నింగ్కి అయితే అయిపోయింది కదా, ఇంకా రేపు అయితే క్లీన్ చేసుకొని పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా హాఫ్ కేజీ తెమ్మంటే తీసుకొచ్చారు. ఫ్యామిలీ ట్రిప్ అన్నాను కదా తిరుపతి, అసలు ఎలా ఉండిద్దో ఏంటో. తిరుపతి అంటే భయం వేస్తుంది. అంటే దేవుడి కోసం అయితే వెళ్ళొచ్చు కానీ అక్కడ కొంచెం ఏంటంటే క్యూలో అనేది ఎక్కువసేపు ఉంచుతున్నారు. మేము ఏంటంటే బుక్ చేసుకుంటానికి ఎంతమంది వస్తారు ఏంటనేది కొంచెం అర్థం అవ్వలేదని చెప్పేసి మేము ఇంకా సర్లే సర్వదర్శనానికి వెళ్దాం కదా అన్నట్టు బుక్ చేసుకోలేదు. ఎన్ని అవర్స్ పట్టితే అదే తలుచుకుంటేనే భయం వేస్తుంది. దేవుడి దయ త్వరగా అయిపోతే బాగుండు. అంటే ఎక్కువ గంటలు అయితే పిల్లలు ఇసుకిస్తూ ఉంటారు కదా. అందులో వెహికల్ కూడా మేము ట్రైన్కే వెళ్తున్నాము. మరి ట్రైన్ కూడా ఎలా ఉండిద్దో చెప్పలేము. ఇంకా జర్నీకి కూడా వెళ్ళడానికి అని చెప్పేసి పప్పులు, ఇంకా కొన్ని స్నాక్స్, లేదంటే వెళ్ళేటప్పుడు టిఫిన్స్ అంటే కొనడానికి చాలా అంటే ఖర్చు అవుతుంది కదా నలుగురు మీద. అంటే పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరి మీద బయట కొని తినాలంటే చాలా ఖర్చే అవుతుంది. ఖర్చుతో కూడిన పని కాబట్టి అందుకని చెప్పేసి మేమైతే నలుగురు 4 వెరైటీలు అయితే తీసుకెళ్దాం అనుకున్నాం అనమాట. మా అమ్మ ఉంది కదా, మా అమ్మకి చెప్తే ఇంక అన్నీ చేస్తుంది. అంటే మా అమ్మ, మా పెద్దక్క, మా రెండక్క అక్కడ దగ్గరే ఉంటారు కాబట్టి ఇంక వాళ్ళైతే అంటే మామూలుగా స్నాక్స్ బయట కొనే కంటే ఇంట్లో చేసుకొని పోతే చాలా ఖర్చు తగ్గిద్ది, ఇంకా ఆరోగ్యం కూడా కదా. ఇంకా ఫలానా అని ఫిక్స్ చేసుకోలేదు కానీ అంటే మిఠాయి కానీ, చక్రాలు కానీ, లేదా మిక్చర్ కానీ, లేదంటే రాగి బూరెలు ఉంటాయి కదా అవి కానీ ఏమైనా చేసుకొని వెళ్దాం అనుకున్నాం అనమాట. అవైతే వాళ్ళు ముగ్గురు చూసుకుంటారు. మామూలుగా అయితే ఇంకా అంటే ఈవినింగ్ బయలుదేరుతాం మేము. ఇంకా నైట్కి ఇంకా తెల్లారికి ఏమైనా తినడానికి తీసుకెళ్దాం కదా అన్నట్టు ఇంకా పులిహోర, దద్దోజనం కానీ, చపాతీ లేదా టమాటో రైస్, ఇలా నలుగురు 4 అనుకున్నాము. ఏది కుదిరితే అది. ఇవైతే ఇంకా మేము చేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. ఇంకా రేపైతే బట్టలు కూడా ప్యాక్ చేసుకోవాలన్నమాట. బ్యాగ్ అయితే కొంచెం చిరిగింది, కుట్లు ఊడినాయి. అవైతే రేపు వెళ్ళి బ్యాగ్ కూడా కుట్టించుకొని కొంచెం కావాల్సినవి కూడా ఏమన్నా పిల్లలకి స్నాక్స్ అంటే పిల్లలకి ఇలాంటివి ఉన్న బిస్కెట్స్ అలాంటివి కావాలంటారు కదా, అవి కూడా వెళ్ళి తీసుకొని వచ్చి ఇంకా మొత్తం ప్యాకింగ్ అవంతా చేసుకోవాలన్నమాట రేపు. ఇంకా ప్రిపరేషన్స్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ అప్పటికప్పుడు అంటే లేట్ అవుతుంది. అందులో సండే కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఒక్కొక్కసారి ఒకలా ఉండిద్ది, ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అది మన లెక్క అనమాట. అంటే ట్రాఫిక్ విజయవాడలో దాన్ని బట్టి చెప్తున్నా. మేమైతే ఒక 2 అవర్స్ ముందే వెళ్ళాలి అంటే స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడి నుంచి విజయవాడకి 1 అవర్, మళ్ళీ విజయవాడ నుంచి గుంటూరుకి 1.5 అవర్ ఎగ్జాక్ట్లీ మినిమం పడుతుంది. అందుకని చెప్పేసి ఇంకా 2 అవర్స్, అంతకంటే ఇంకో 1 అవర్ అయితే ముందే మేము రెడీ అయ్యి ఇవంతా బ్యాగ్ సర్దుకొని ఫుడ్ మొత్తం నీట్గా అంతా ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి కదా మళ్ళీ వెళ్ళేటప్పుడు. అవంతా చేసుకొని కొంచెం ఎర్లీగానే బయలుదేరదాం అనుకుంటున్నాం. పోయేది ఏముంది, తొందరగా వెళ్తే లేట్ అయ్యి మళ్ళీ అక్కడ గాబరా పట్టం కంటే ముందైతే వెళ్ళి అక్కడ ఉండడం సేఫ్ కదా. ఇంక గుంటూరులోనే స్టార్ట్ అంట ట్రైను. సో అక్కడికైతే మా అక్క వాళ్ళు కూడా కొంతమంది వస్తారు, కొంతమంది ఏమో నర్సరావుపేటలో ఎక్కుతారనమాట. అంటే మాకు పొలాలు, గేదెలు అవి ఉంటాయి కదా, అంటే ముందు రావడం కష్టం కాబట్టి అందరూ వచ్చేసి కొంతమంది ఏమో మాతో పాటు గుంటూరులో ఎక్కుతారు, ఇంకా మిగతా వాళ్ళు ఏమో నర్సరావుపేటలో ఎక్కుతారనమాట. అంటే మేమే కాకుండా ఇంకా ఇంటి దగ్గర వాళ్ళు ఉంటారు కదా నైబర్స్, వాళ్ళు కూడా వస్తామన్నారనమాట. అంటే మా అక్క ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ యాత్రలు వెళ్ళినా కూడా అందరినీ నలుగురిని కలిసి తీసుకెళ్ళి వెళ్ళిద్ది అనమాట. అదొక పుణ్యం కదా నలుగురిని తీసుకెళ్ళడం. అంటే గుడికి వెళ్తున్నాం అని చెప్పేసి తీసుకెళ్ళడము కూడా అది పుణ్యం అంట. సో అది మా అక్కకి ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కూడా వచ్చేస్తారనమాట. నేను వీడియోస్ అయితే తీస్తాను, ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి, చెప్పండి. మ్యాక్సిమం వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. అంటే ఫోన్ ఛార్జింగ్ మరి ఎలా ఉండిద్దో చెప్పలేము ట్రైన్లో పిల్లలతో. మ్యాక్సిమం తీయడానికే ట్రై చేస్తాను. ఇంకా నేనైతే అంటే వీడియో మనం ఒక్కళ్ళు ఉన్నప్పుడు తీయడం అది ఒకటి, మళ్ళీ 10 మందికి తీయాలంటే కష్టం కదా. అందులో మా మామయ్యలు వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళ ముందు నాకు కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది.
సో అందుకని చెప్పేసి భయపడుతున్నా, కానీ తప్పదు. యూట్యూబ్ కోసం సక్సెస్ రావాలంటే తీసుకోవాలి, కష్టపడాలి. కాబట్టి ఆమె వెంకటేశ్వర స్వామి దయ ఉండాలి మన యూట్యూబ్ సక్సెస్ కూడా కావాలి. మీరందరూ నా యందు దయ ఉంచి చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి, ఎంతమంది చూస్తున్నారో అంతమంది లైక్ చేశారనుకోండి, మన యూట్యూబ్ అనేది రీచ్ పెరిగిద్ది అనమాట. ఓకేనా? అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో చూడండి లాస్ట్ వరకు. థ్యాంక్ యూ సో మచ్.